నమస్కారం. కథల ప్రపంచంలోకి స్వాగతం. భూతం అలేఖ్య చీకటి పునర్జన్మ పార్ట్ 2 సీజన్ 1 ఎపిసోడ్ 1 అంతం కాని కథ. అలేఖ్య మాయాముఖుడిని అంతం చేసి 3 ఏళ్లు గడిచాయి. అద్దాలు, నీడలు, ముసుగులు అన్నీ ఇప్పుడు గతం. అలేఖ్య కూడా తన భయానక ప్రయాణం ముగిసిపోయిందని నమ్మింది. కాని ఒక వర్షపు రాత్రి 12:01 ఆమె ఇంట్లో ఒక్కసారిగా కరెంట్ పోయింది. అదే సమయంలో తలుపు దగ్గర టక్ టక్ టక్. అలేఖ్య తలుపు తెరిచింది. బయట ఎవరూ లేరు. నేలపై మాత్రం ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. దానిపై ఆమె పేరు చెక్కబడి ఉంది. అలేఖ్య ఆమె పెట్టెను లోపలికి తీసుకొచ్చి తెరిచింది. అందులో అద్దం లేదు, ముసుగు లేదు, ఒక పాత క్యాసెట్ టేప్ మాత్రమే ఉంది. దానిపై ఎర్రటి అక్షరాలతో గ్రేటర్ దేన్ రికార్డింగ్ నంబర్ 1. అలేఖ్య మరణించిన రాత్రి. అలేఖ్య చేతులు ఒక్కసారిగా వణికాయి. నేను బతికే ఉన్నాను. మరి ఇది ఏంటి? పెట్టి అడుగున ఒక పాత టేప్ రికార్డర్ ఉంది. ఆమె క్యాసెట్ పెట్టి ప్లే నొక్కింది. మొదట కొన్ని సెకన్లు నిశ్శబ్దం. తరువాత ఒక అమ్మాయి ఏడుపు. ఆ వెంటనే అలేఖ్య స్వరమే వినిపించింది. గ్రేటర్ దేన్, ఈ రికార్డింగ్ వింటున్నావంటే వాళ్ళు నిన్ను ఇంకా చంపలేదు. అలేఖ్య షాక్తో రికార్డర్ను చూస్తూ నిలిచిపోయింది. టేప్లోని స్వరం కొనసాగింది. గ్రేటర్ దేన్, నువ్వు ఎదుర్కొన్న కాలరూపి, మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడు. వాళ్ళు వేర్వేరు శత్రువులు కాదు. కొన్ని క్షణాలు టేప్ ఆగిపోయింది. క్రర్. తరువాత అదే స్వరం చాలా నెమ్మదిగా చెప్పింది. గ్రేటర్ దేన్, వాళ్ళందరినీ సృష్టించింది నువ్వే. అలేఖ్య ముఖం తెల్లబడిపోయింది. అప్పుడే ఇంట్లోని గడియారం మధ్యాహ్నం 12 గంటలు కొట్టింది. టంగ్. టేప్ రికార్డర్ తనంతట తానే ఆగిపోయింది. వెనుక గది నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం. అలేఖ్య నెమ్మదిగా తిరిగి చూసింది. చీకటిలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం కనిపించలేదు, కాని చేతిలో అలేఖ్య చిన్ననాటి ఫోటో ఉంది. ఆ అమ్మాయి నెమ్మదిగా తల పైకెత్తి చెప్పింది, అక్కా, ఈసారి నువ్వు శాపాన్ని ఆపడానికి రాలేదు. ఒక్క అడుగు ముందుకు వేసింది. నువ్వు దాన్ని ఎందుకు సృష్టించావో తెలుసుకోవడానికి వచ్చావు. అంతే. ఇంటి తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి. టేప్ రికార్డర్ మళ్లీ తనంతట తానే ప్లే అయింది. గ్రేటర్ దేన్ రికార్డింగ్ నంబర్ 2. గ్రేటర్ దేన్, అలేఖ్య అసలు ఎవరు? కొనసాగుతుంది. భూతం అలేఖ్య చీకటి పునర్జన్మ పార్ట్ 2 సీజన్ 1 ఎపిసోడ్ 2 రికార్డింగ్ నంబర్ 2. టేప్ రికార్డర్ తనంతట తానే ప్లే అయింది. క్రర్ క్రర్. కొన్ని క్షణాల తర్వాత ఒక వృద్ధుడి స్వరం వినిపించింది. గ్రేటర్ దేన్ రికార్డింగ్ నంబర్ 2. అలేఖ్య అసలు ఎవరు? అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంది. చీకటిలో నిలబడిన ఆ అమ్మాయి ఇంకా తన చిన్ననాటి ఫోటోనే పట్టుకుని ఉంది. నువ్వెవరు? అని అలేఖ్య అడిగింది. ఆ అమ్మాయి నెమ్మదిగా ముందుకు వచ్చింది. నా పేరు ఆద్య. నువ్వు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కాని మనిద్దరం మొదటిసారి కలిసింది 20 సంవత్సరాల క్రితం. అలేఖ్య షాక్ అయింది. అప్పుడు నేను చిన్నపిల్లను. ఆద్య చిరునవ్వు నవ్వింది. నేను. అప్పుడే టేప్లోని వృద్ధుడి స్వరం కొనసాగింది. గ్రేటర్ దేన్, 20 సంవత్సరాల క్రితం ఈ పట్టణంలో ఒక ప్రయోగం జరిగింది. పిల్లల భయాలను కలల నుంచి బయటకు తీసి ఒక వస్తువులో బంధించాలని ప్రయత్నించారు. అలేఖ్యకు తాను ఎదుర్కొన్న శాపాలన్నీ గుర్తొచ్చాయి. అద్దం, నీడ, ముసుగు. గ్రేటర్ దేన్. కాని ఒక చిన్నారి భయం మాత్రం బంధించబడలేదు. అది రూపాలు మార్చుకుంటూ పెరిగింది. అలేఖ్య నెమ్మదిగా అడిగింది, ఆ చిన్నారి నేనా? టేప్ ఒక్కసారిగా ఆగిపోయింది. నిశ్శబ్దం. తరువాత ఒక చిన్నపాప స్వరం వినిపించింది. గ్రేటర్ దేన్,
నా పేరు అలేఖ్య. నాకు చీకటి అంటే భయం లేదు. ఎందుకంటే చీకటిలో ఉన్నవాడు నా స్నేహితుడు. అలేఖ్య చేతిలోని టేప్ రికార్డర్ కింద పడిపోయింది. అది తన చిన్ననాటి స్వరమే. ఆద్య చేతిలోని ఫోటోను ఆమెకు ఇచ్చింది. ఫోటోలో చిన్న అలేఖ్య పక్కన మరో చిన్నారి ఉంది. ఆమె ఆద్య. కాని ఇద్దరి వెనుక మూడో ఆకారం కూడా ఉంది. ముఖం లేని నల్లని మనిషి. ఫోటో వెనుక ఒక వాక్యం, గ్రేటర్ దేన్, ప్రాజెక్ట్ ఏ, సబ్జెక్ట్ 01 మరియు 02. అలేఖ్య ఆద్య వైపు చూసింది. సబ్జెక్ట్ 01 ఎవరు? ఆద్య ముఖంలో భయం కనిపించింది. నేను. అయితే నేను? ఆద్య సమాధానం చెప్పేలోపే ఇంటి కిటికీలు ఒక్కసారిగా పగిలిపోయాయి. టేప్ రికార్డర్ మళ్లీ ప్లే అయింది. ఈసారి అలేఖ్య స్వరమే వినిపించింది. గ్రేటర్ దేన్, సబ్జెక్ట్ 02 అలేఖ్య కాదు. అలేఖ్య కదలకుండా నిలిచిపోయింది. గ్రేటర్ దేన్, సబ్జెక్ట్ 02 ఇప్పటికీ ఆ ప్రయోగశాలలోనే ఉంది. అలేఖ్య ఆద్యవైపు తిరిగింది. అయితే నేను ఎవరు? ఆద్య సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అలేఖ్య వెనుక గోడపై ఒక తలుపు కనిపించింది. కొద్దిసేపటి క్రితం అక్కడ తలుపే లేదు. దానిపై ఒకే వాక్యం, సబ్జెక్ట్ 02, డూ నాట్ వేక్ హర్. లోపలి నుంచి ఒక చిన్నపాప తలుపు తట్టింది. టక్ టక్ టక్. ఆద్య, తలుపు తెరువు. అలేఖ్య ఇంటికి వచ్చింది. భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 3, సబ్జెక్ట్ 02. టక్ టక్ టక్. గోడలో అకస్మాత్తుగా కనిపించిన తలుపు వెనుక నుంచి చిన్నపాప స్వరం మళ్లీ వినిపించింది. ఆద్య, తలుపు తెరువు. అలేఖ్య తలుపు దగ్గరకు వెళ్లబోతుండగా ఆద్య ఆమె చేతిని పట్టుకుంది. వద్దు. ఆ తలుపు తెరిస్తే మనం దాచిన నిజం కూడా బయటకు వస్తుంది. అలేఖ్య కోపంగా అడిగింది. నువ్వు ఏం దాస్తున్నావు? సబ్జెక్ట్ 02 ఎవరు? ఆద్య సమాధానం చెప్పకముందే ఢామ్. తలుపు తనంతట తానే తెరుచుకుంది. కాని అవతల గది లేదు. పొడవైన తెల్లని కారిడార్ కనిపించింది. గోడలపై పాత ఫోటోలు. ప్రాజెక్ట్ ఏ, 2006. అలేఖ్య, ఆద్య లోపలికి నడిచారు. చివర్లో ఒక పాత ప్రయోగశాల కనిపించింది. గది మధ్యలో గాజు పెట్టెలాంటి యంత్రం ఉంది. అందులో ఒక యువతి కళ్ళు మూసుకుని పడుకుంది. అలేఖ్య ఆమె ముఖాన్ని చూసి కదలకుండా నిలిచిపోయింది. ఆ యువతి కూడా అలేఖ్యలాగే ఉంది. ఇది ఎలా సాధ్యం? ఆద్య కళ్లలో నీళ్లు తిరిగాయి. గ్రేటర్ దేన్, ఆమెనే అసలు సబ్జెక్ట్ 02. అలేఖ్య వెనక్కి తగ్గింది. అయితే నేను ఎవరు? అప్పుడే ప్రయోగశాలలోని పాత మానిటర్ ఆన్ అయింది. ఒక శాస్త్రవేత్త రికార్డింగ్ ప్లే అయింది. గ్రేటర్ దేన్, సబ్జెక్ట్ 02 భయం నుంచి ఒక స్వతంత్ర రూపం ఏర్పడింది. అది ఆమె జ్ఞాపకాలు, స్వరం, రూపం అన్నింటినీ స్వీకరించింది. అలేఖ్య ఊపిరి ఆగినట్టయింది. రికార్డింగ్లో చివరి మాటలు వినిపించాయి. గ్రేటర్ దేన్, ఆ రూపానికి మేము పెట్టిన పేరు. అలేఖ్య. అలేఖ్య చేతులు వణికాయి. అంటే నేను ఆమె భయం నుంచి పుట్టానా? అప్పుడే గాజు పెట్టెలో ఉన్న యువతి కళ్ళు తెరిచింది. ఆమె కళ్లలో పూర్తిగా నల్లటి చీకటి. అన్ని లైట్లు ఆరిపోయాయి. చీకటిలో ఆమె స్వరం వినిపించింది. నువ్వు నా భయం కాదు. గాజుపై పగుళ్ళు మొదలయ్యాయి. నువ్వు నా స్థానాన్ని దొంగిలించిన జీవితం. భళ్. గాజు పూర్తిగా పగిలిపోయింది. ఆద్య భయంతో వెనక్కి పరుగెత్తింది. అలేఖ్య మాత్రం అక్కడే నిలబడింది. ఆ యువతి నెమ్మదిగా అలేఖ్య దగ్గరకు వచ్చి ఆమె చెవిలో చెప్పింది. ఇప్పుడు నా జీవితం నాకు తిరిగి కావాలి. అప్పుడే అలేఖ్య చేతిపై నల్లటి గుర్తు ప్రత్యక్షమైంది. అదే గుర్తు ఆ యువతి చేతిపైన ఉంది. కొనసాగుతుంది. భూతం కొనసాగుతుంది. భూతం భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 4. ఇద్దరు అలేఖ్యలు. ప్రయోగశాలలో నిశ్శబ్దం అలుముకుంది.
అలేఖ్య తన చేతిపై కనిపించిన నల్లటి గుర్తును చూసింది. ఎదురుగా నిలబడిన సబ్జెక్ట్ 02 చేతిపైన అదే గుర్తు మెరుస్తోంది. నువ్వు నా జీవితాన్ని దొంగిలించావు అంటూ సబ్జెక్ట్ 02 ముందుకు వచ్చింది. అలేఖ్య తల ఊపింది. నాకు ఈ విషయానికి ఇప్పటివరకు తెలియదు. నేను ఎవరి జీవితాన్ని కావాలని తీసుకోలేదు. సబ్జెక్ట్ 02 నవ్వింది. కానీ నువ్వు జీవించిన ప్రతి జ్ఞాపకం నిజానికి నాది. అంతలో గదిలోని మానిటర్లన్నీ ఒకేసారి ఆనయ్యాయి. వాటిలో అలేఖ్య గతం కనిపించడం ప్రారంభమైంది. శాపగ్రస్త అద్దం, రాజమహల్, నీడల నగరం, శాపగ్రస్త ముసుగు. కాని ప్రతి దృశ్యంలో ఒక భయంకరమైన విషయానికి కనిపించింది. కాలరూపి, మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడు. వారి కళ్లలో కూడా అదే నల్లటి గుర్తు ఉంది. ఆద్య భయంతో అంది, అలేఖ్య. వాళ్లందరూ సబ్జెక్ట్ 02 భయం నుంచి పుట్టిన రూపాలే కావచ్చు. అప్పుడే పాత స్పీకర్ నుంచి శాస్త్రవేత్త రికార్డింగ్ వినిపించింది. గ్రేటర్ దెన్ ప్రాజెక్ట్ విఫలమైంది. సబ్జెక్ట్ 02 నుంచి భయాన్ని వేరు చేయలేదు. దాన్ని అనేక రూపాలుగా విభజించాం. అలేఖ్యకు నిజం అర్థమైంది. తాను ఇప్పటివరకు ఓడించిన ప్రతి దుష్టశక్తి ఒకే చీకటి యొక్క వేర్వేరు రూపాలు. అప్పుడే సబ్జెక్ట్ 02 తల పట్టుకుని గట్టిగా అరవడం ప్రారంభించింది. వాళ్ళు తిరిగి వస్తున్నారు. గది గోడలపై 4 భారీ నీడలు కనిపించాయి. ఒకటి కాలరూపి, మరొకటి మహాదర్శి, మూడోది నీడరాజు, నాలుగోది మాయాముఖుడు. కాని ఆ 4 నీడలు నెమ్మదిగా కలిసిపోయాయి. ఒక కొత్త మహాకాయ రూపం ఏర్పడింది. దానికి ముఖం లేదు, కేవలం 2 తెల్లటి కళ్ళే ఉన్నాయి. ఆద్య వణుకుతూ అడిగింది, అది ఎవరు? సబ్జెక్ట్ 02 భయంతో సమాధానం చెప్పింది. వాళ్లందరినీ సృష్టించిన నా మొదటి భయం. ఆ మహాకాయ రూపం కళ్లను తెరిచింది. నా పేరు శూన్యుడు. ప్రయోగశాల మొత్తం కంపించింది. శూన్యుడు అలేఖ్య వైపు చేయి చూపించి అన్నాడు, నువ్వు నానుంచి పుట్టావు, అలేఖ్య. తరువాత సబ్జెక్ట్ 02 వైపు తిరిగాడు. కాని నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకురాగలది ఆమె మాత్రమే. సబ్జెక్ట్ 02 చేతిపై ఉన్న నల్లటి గుర్తు ఒక్కసారిగా ఎర్రగా మండింది. ఆమె కళ్లలో చీకటి వ్యాపించింది. అలేఖ్య ఆమెను పట్టుకోవడానికి ముందుకు వెళ్ల భూతం అలేఖ్య. చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 4. ఇద్దరిలో అసలు అలేఖ్య ఎవరు? గాజు పెట్టె పూర్తిగా పగిలిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చిన యువతి అలేఖ్యను అచ్చం అద్దంలో చూసినట్టే ఉంది. ఇద్దరి చేతులపై ఒకే నల్లటి గుర్తు. ఆద్య భయంతో అడిగింది, మీలో అసలు అలేఖ్య ఎవరు? ఆ యువతి చిరునవ్వు నవ్వింది. నేనే. అలేఖ్య ఆమె వైపు చూస్తూ, అయితే నేను ఇన్ని సంవత్సరాలు జీవించిన జ్ఞాపకాలు? అమ్మమ్మ, కాలరూపి, నీడరాజు, మాయాముఖుడు, అవన్నీ ఏమిటి? అప్పుడే ప్రయోగశాలలోని మానిటర్ మళ్లీ ఆన్ అయింది. ప్రాజెక్ట్ ఏ ఫైనల్ రిపోర్ట్. ఒక శాస్త్రవేత్త స్వరం వినిపించింది. గ్రేటర్ దెన్ సబ్జెక్ట్ 02 శరీరం నిద్రలోకి వెళ్లిన తర్వాత ఆమె భయాలు ఒక కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టించాయి. అలేఖ్య కళ్లలో భయం పెరిగింది. కాని రికార్డింగ్ ఇంకా పూర్తి కాలేదు. గ్రేటర్ దెన్ ఆ వ్యక్తిత్వం కేవలం భయాల నుంచి పుట్టలేదు. సబ్జెక్ట్ 02 తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన జ్ఞాపకాలలో సగాన్ని కూడా దానికి ఇచ్చింది. అలేఖ్య ఒక్కసారిగా ఆ యువతి భూతం అలేఖ్య. చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 5. శూన్యుడు మేల్కొన్నాడు. సబ్జెక్ట్ 02 చేతిపై ఉన్న నల్లటి గుర్తు ఎర్రగా మండసాగింది. అలేఖ్య ఆమె వైపు పరుగెత్తింది. నీ చేతిని నాకు ఇవ్వు. కాని అప్పటికే ఆలస్యమైంది. సబ్జెక్ట్ 02 కళ్లలో చీకటి పూర్తిగా వ్యాపించింది. ధామ్. ప్రయోగశాల మధ్యలో నల్లటి శక్తి పేలింది. అలేఖ్య
ఆద్య ఇద్దరూ దూరంగా పడిపోయారు. చీకటి మధ్య నుంచి శూన్యుడు నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతని శరీరంలో కాలరూపి, మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడి రూపాలు క్షణక్షణం కనిపించి మాయమవుతున్నాయి. అతను నవ్వుతూ అన్నాడు, మీరు వారిని ఓడించలేదు. ప్రతి ఒక్కరినీ తిరిగి నాలోకి పంపించారు. అలేఖ్య షాక్ అయింది. తాను చేసిన ప్రతి విజయం శూన్యుడిని మరింత శక్తివంతం చేసిందా? ఆద్య పాత కంప్యూటర్లో ప్రాజెక్ట్ ఫైళ్లను వెతికింది. ఒక రహస్య ఫైల్ కనిపించింది. ప్రోటోకాల్ 0. ఆద్య దాన్ని తెరిచింది. గ్రేటర్ దేన్ శూన్యుడిని నాశనం చేయడం అసాధ్యం. అతన్ని ఆపాలంటే సబ్జెక్ట్ 02 మరియు ఆమె నుంచి సృష్టించబడిన రెండో వ్యక్తిత్వం మళ్లీ ఒక్కటవ్వాలి. అలేఖ్య సబ్జెక్ట్ 02 వైపు చూసింది. అంటే మనిద్దరం కలవాలా? సబ్జెక్ట్ 02 కళ్లలోని చీకటి కాసేపు తగ్గింది. అలా జరిగితే మనలో ఒకరు కాదు, ఇద్దరం ఇప్పటి రూపంలో ఉండకపోవచ్చు. అంతలో శూన్యుడు గట్టిగా నవ్వాడు. మీకు ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నారా? అతను చేయి పైకెత్తగానే ప్రయోగశాల గోడలు అదృశ్యమయ్యాయి. వాటి స్థానంలో అలేఖ్య గతంలోని 4 ప్రపంచాలు ఒకేసారి ప్రత్యక్షమయ్యాయి. ఒకవైపు శాపగ్రస్త అద్దం, మరోవైపు నల్ల రాజమహల్, దూరంలో నీడల నగరం, వెనుక ముసుగుల ఆలయం. ఆ 4 ప్రపంచాల నుంచి వేలాది దుష్టరూపాలు బయటకు రావడం ప్రారంభించాయి. శూన్యుడు అలేఖ్య భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 6. 4 శాపాల పునర్జన్మ. సబ్జెక్ట్ 02 గాల్లో తేలుతోంది. ఆమె వెనుక ఉన్న శూన్యుడు నెమ్మదిగా తన చేతులను పైకి ఎత్తాడు. వెంటనే ప్రయోగశాలలోని 4 రహస్య గదుల తలుపులు తెరుచుకున్నాయి. మొదటి గదిలో శాపగ్రస్త అద్దం, రెండో గదిలో నల్ల అద్దం, మూడో గదిలో నీడ రత్నం, నాలుగో గదిలో శాపగ్రస్త ముసుగు. అలేఖ్య వాటిని చూసి షాక్ అయింది. నేను వీటన్నింటినీ నాశనం చేశాను కదా? శూన్యుడు భయంకరంగా నవ్వాడు. నువ్వు వాటి రూపాలను మాత్రమే నాశనం చేశావు. వాటికి జన్మనిచ్చిన భయం ఇంకా బతికే ఉంది. అతను చేయి మూసిన వెంటనే 4 వస్తువుల నుంచి నల్లని పొగ బయటకు వచ్చింది. ఆ పొగలో కాలరూపి, మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడు ఒక్కొక్కరిగా తిరిగి ప్రత్యక్షమయ్యారు. ఆద్య భయంతో వెనక్కి తగ్గింది. వీళ్లందరితో ఒకేసారి ఎలా పోరాడాలి? అలేఖ్య మాత్రం ఒక విషయానికి గమనించింది. 4 ఛాతీపై ఒకే గుర్తు మెరుస్తోంది. ప్రాజెక్ట్ గుర్తు. అప్పుడే నేలపై పడిన టేప్ రికార్డర్ తనంతట తానే ఆన్ అయింది. గ్రేటర్ దేన్ రికార్డింగ్ నంబర్ 3. శూన్యుడిని చంపడానికి ప్రయత్నించవద్దు. అలేఖ్య ఆశ్చర్యంగా రికార్డర్ వైపు చూసింది. గ్రేటర్ దేన్ శూన్యుడు చనిపోతే సబ్జెక్ట్ 02 కూడా చనిపోతుంది. అతన్ని అంతం చేయడానికి ఒకే మార్గముంది. రికార్డింగ్ ఒక్కసారిగా ఆగిపోయింది. క్రర్, ఏ మార్గం? అంటూ అలేఖ్య రికార్డర్ను పట్టుకుంది. అప్పుడే సబ్జెక్ట్ 02 కళ్లలోని చీకటి క్షణంపాటు తొలగిపోయింది. ఆమె కన్నీళ్లతో అలేఖ్యను చూసింది. నన్ను మేల్కొలపకు. ఎందుకు? సబ్జెక్ట్ 02 వణుకుతూ సమాధానం చెప్పింది. ఎందుకంటే నేను పూర్తిగా మేల్కొన్న రోజే శూన్యుడు నిజమైన శరీరం పొందుతాడు. అదే క్షణంలో ప్రయోగశాల కంపించింది. గోడపై భారీ డిజిటల్ కౌంట్డౌన్ వెలిగింది. అవేకెనింగ్ 0559. అలేఖ్య ముఖం మారిపోయింది. వాళ్ల దగ్గర మిగిలింది కేవలం 1 గంట. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 6. 4 శాపాల ద్వారాలు. శూన్యుడి వెనుక 4 ప్రపంచాలు తెరుచుకున్నాయి. శాపగ్రస్త అద్దం, నల్ల రాజమహల్, నీడల నగరం, ముసుగుల ఆలయం. అలేఖ్య చూస్తుండగానే 4 ద్వారాల నుంచి పాత శత్రువుల రూపాలు బయటకు రావడం ప్రారంభించాయి.
కాలరూపి అద్దంలో నుంచి అడుగుపెట్టాడు. మహాదర్శి రాజమహల్ చీకటిలో నుంచి బయటకు వచ్చాడు. నీడరాజు నేలపై ఉన్న నీడల నుంచి పైకి లేచాడు. మాయాముఖుడు గాల్లో తేలుతున్న ముసుగుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. కాని వాళ్ల ముఖాల్లో జీవం లేదు. వాళ్ళు ఇప్పుడు శూన్యుడి బొమ్మలు. శూన్యుడు నవ్వాడు. అలేఖ్యా, నీ గతాన్ని మరోసారి ఓడించగలవా? నలుగురు ఒకేసారి ఆమెపైకి దూసుకొచ్చారు. అప్పుడే సబ్జెక్ట్ 02 అలేఖ్య చేతిని పట్టుకుంది. ఇద్దరి చేతులపై ఉన్న గుర్తులు ఒకేసారి వెలిగాయి. ధామ్! తెల్లని కాంతి వారిని చుట్టుముట్టింది. ఒక్క క్షణం అలేఖ్యకు సబ్జెక్ట్ 02 జ్ఞాపకాలు కనిపించాయి. చిన్ననాటి ప్రయోగశాల, భయంతో ఏడుస్తున్న ఇద్దరు పిల్లలు, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళ. ఆమె ముఖం కనిపించగానే అలేఖ్య షాక్ అయింది. అది ఆమె అమ్మమ్మ. అమ్మమ్మకు ప్రాజెక్ట్ గురించి తెలుసా? సబ్జెక్ట్ 02 నెమ్మదిగా అంది. తెలుసు మాత్రమే కాదు, మనల్ని అక్కడినుంచి తప్పించింది కూడా ఆవిడే. అప్పుడే ఆద్య పాత ఫైళ్లలో మరో వీడియో కనుగొంది. దానిలో అమ్మమ్మ కెమెరా ముందు నిలబడి ఉంది. గ్రేటర్ దెన్. అలేఖ్య ఈ వీడియో చూస్తుంటే శూన్యుడు మేల్కొన్నాడని అర్థం. అలేఖ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. గ్రేటర్ దెన్. అతన్ని ఓడించే ఆయుధం ఏ అద్దంలోనూ, ముద్రలోనూ, ముసుగులోనూ లేదు. భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 7. చివరి 59 నిమిషాలు. ప్రయోగశాల గోడపై కౌంట్డౌన్ వేగంగా తగ్గుతోంది. అవేకెనింగ్ 05-842. అలేఖ్య సబ్జెక్ట్ 02 వైపు చూసింది. శూన్యుడు నిజమైన శరీరం పొందకముందే అతన్ని ఆపాలి. ఆద్య పాత కంప్యూటర్లో ప్రోటోకాల్ 0 పూర్తి ఫైల్ను తెరిచింది. అందులో ఒక రహస్య సూచన ఉంది. గ్రేటర్ దెన్. సబ్జెక్ట్ 02 మేల్కొలుపును ఆపాలంటే ఆమె కోల్పోయిన 4 జ్ఞాపకాలను తిరిగి కలపాలి. ఆ 4 జ్ఞాపకాలు ఎక్కడున్నాయో చూసి అలేఖ్య షాక్ అయింది. మొదటి జ్ఞాపకం కాలరూపి దగ్గర, రెండోది మహాదర్శి దగ్గర, మూడోది నీడరాజు దగ్గర, నాలుగోది మాయాముఖుడి దగ్గర. శూన్యుడు నవ్వాడు. నన్ను ఆపాలంటే నువ్వు ఇప్పటికే ఓడించిన ప్రతి భయాన్ని మరోసారి ఎదుర్కోవాలి. అప్పుడే ప్రయోగశాల 4 ప్రపంచాలుగా విడిపోయింది. అలేఖ్య మొదట శాపగ్రస్త అద్దం ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడ కాలరూపి ఎదురుచూస్తున్నాడు. కాని ఈసారి అతను దాడి చేయలేదు. తన చేతిలో ఒక చిన్న జ్ఞాపక గోళాన్ని చూపించాడు. అందులో చిన్న అలేఖ్య, సబ్జెక్ట్ 02 కలిసి ఆడుకుంటున్నారు. కాలరూపి నెమ్మదిగా అన్నాడు, ఈ జ్ఞాపకం కావాలంటే ఒక నిజం ఒప్పుకోవాలి. ఏ నిజం? అతను అలేఖ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు సబ్జెక్ట్ 02 నుంచి పుట్టలేదు. అలేఖ్య కదలకుండా నిలిచిపోయింది. కాలరూపి చిరునవ్వు నవ్వాడు. సబ్జెక్ట్ 02 నీ నుంచే సృష్టించబడింది. అదే సమయంలో బయట ఉన్న ఆద్య కంప్యూటర్లో మరో రహస్య ఫైల్ కనిపించింది. ఒరిజినల్ సబ్జెక్ట్ అలేఖ్య. సబ్జెక్ట్ 02 ఆర్టిఫిషియల్ కాపీ. ఆద్య ముఖంలో భయం వ్యాపించింది. అలేఖ్య, మనం ఇప్పటివరకు నమ్మింది మొత్తం అబద్ధం. కౌంట్డౌన్ కొనసాగుతోంది. 04-113. అప్పుడే సబ్జెక్ట్ 02 కళ్ళు తెరిచింది. ఈసారి ఆమె స్వరం కాదు, శూన్యుడి స్వరం బయటకు వచ్చింది. యాస్టరిస్క్. నిజం తెలిసేలోపు సమభూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 7. అమ్మమ్మ చివరి రహస్యం. పాత మానిటర్లో అమ్మమ్మ వీడియో కొనసాగింది. గ్రేటర్ దెన్. శూన్యుడిని ఓడించే ఆయుధం ఏ అద్దంలోనూ, ఏ ముద్రలోనూ, ఏ ముసుగులోనూ లేదు. అలేఖ్య స్క్రీన్ వైపు చూస్తూ నిలిచిపోయింది. అమ్మమ్మ నెమ్మదిగా చెప్పింది, గ్రేటర్ దెన్. ఆ ఆయుధం అలేఖ్యలోనే ఉంది. అలేఖ్య ఆశ్చర్యంగా సబ్జెక్ట్ 02 వైపు చూసింది. నాలోనా?
వీడియోలో అమ్మమ్మ ఒక పాత పెట్టెను చూపించింది. ప్రాజెక్ట్ జరిగిన రాత్రి సబ్జెక్ట్ 02 భయాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి శూన్యుడిగా మారింది, మరొకటి భయాన్ని ఎదుర్కొనే ధైర్యంగా మారింది. ఆద్యకు నిజం అర్థమైంది. ఆ ధైర్యమే నువ్వు. అలేఖ్య కదలకుండా నిలిచిపోయింది. తాను సబ్జెక్ట్ 02 భయం నుంచి పుట్టినది కాదు, ఆ భయాన్ని ఎదుర్కోవడానికి పుట్టిన మరో భాగం. అప్పుడే గోడపై కౌంట్డౌన్ 02-917. సబ్జెక్ట్ 02 శరీరం నల్లని పొగతో కప్పబడుతోంది. శూన్యుడు మరింత బలపడుతున్నాడు. సమయం అయిపోతోంది అని ఆద్య అరిచింది. అమ్మమ్మ వీడియోలో చివరిగా ఒక హెచ్చరిక వినిపించింది. గ్రేటర్ దేన్ అలేఖ్య. సబ్జెక్ట్ 02 మళ్ళీ ఒక్కటైతే శూన్యుడి బంధం తెగిపోతుంది. కానీ జాగ్రత్త, కలయిక తర్వాత ఎవరి జ్ఞాపకాలు మిగులుతాయో నాకు తెలియదు. అలేఖ్య సబ్జెక్ట్ 02 దగ్గరకు వెళ్ళింది. మనిద్దరం కలిస్తే అతన్ని ఆపగలమా? సబ్జెక్ట్ 02 కన్నీళ్లతో తల ఊభూతం. అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 8. అసలు అలేఖ్య. 04-113. కౌంట్డౌన్ తగ్గుతూనే ఉంది. కాలరూపి చెప్పిన మాటలు అలేఖ్య మనసులో మార్మోగుతున్నాయి. సబ్జెక్ట్ 02 నీనుంచి పుట్టలేదు, ఆమెను నీనుంచే సృష్టించారు. అలేఖ్య కోపంగా అడిగింది. అయితే ప్రాజెక్టర్ అసలు ఏంటి? కాలరూపి చేతిలోని జ్ఞాపక గోళాన్ని ఆమెకు ఇచ్చాడు. అలేఖ్య దాన్ని తాకగానే 20 సంవత్సరాల క్రితం జరిగిన నిజం ఆమె కళ్లముందు ప్రత్యక్షమైంది. ప్రాజెక్టర్ ప్రయోగశాలలో చిన్న అలేఖ్య ఒక యంత్రానికి కనెక్ట్ చేయబడి ఉంది. శాస్త్రవేత్తలు ఆమె భయాన్ని శరీరం నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయోగం విఫలమైంది. భయాన్ని తొలగించడానికి బదులు అలేఖ్య జ్ఞాపకాలను ఉపయోగించి మరో జీవిని సృష్టించారు. సబ్జెక్ట్ 02 ఆమె అలేఖ్యకు కాపీ మాత్రమే కాదు, అలేఖ్యలోని భయం, కోపం, బాధ అన్నింటినీ తనలో మోస్తున్న జీవి. అప్పుడు ఒక శాస్త్రవేత్త అరిచాడు, గ్రేటర్ దేన్. సబ్జెక్ట్ 02 అస్థిరంగా ఉంది. జీరో ఎంటిటీ ఏర్పడుతోంది. నల్లని పొగ చిన్నారి శరీరం నుంచి బయటకు వచ్చింది. అదే శూన్యుడి జననం. దృశ్యం ఒక్కసారిగా మాయమైంది. అలేఖ్య వర్తమానంలోకి వచ్చింది. కాలరూపి నెమ్మదిగా అన్నాడు, మేము నీ శత్రువులం కాదు అలేఖ్య. శూన్యుడు నీ జ్ఞాపకాల్లో బంధించిన భయాలకు ఇచ్చిన రూపాలం అని చెప్పి అతను వెలుగుగా మారిపోయాడు. మొదటి జ్ఞాపకం అలేఖ్యలో కలిసిపోయింది. 0347. ఇంకా 3 జ్ఞాపకాలు మిగిలాయి. కానీ అకస్మాత్తుగా కౌంట్డౌన్ మారిపోయింది. 0100. ఆద్య భయంతో అరిచింది, అలేఖ్య. శూన్యుడు సమయాన్ని మార్చేశాడు. సబ్జెక్ట్ 02 గాల్లోకి లేచింది. ఆమె వెనుక శూన్యుడు మహాకాయ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతను నవ్వుతూ అన్నాడు, నీకు 3 జ్ఞాపకాలు కావాలి, కానీ 10 నిమిషాల్లో 3 ప్రపంచాలను దాటగలవా? అలేఖ్య ఎదురుగా 3 ద్వారాలు తెరుచుకున్నాయి. రాజమహల్, నీడల నగరం, ముసుగుల ఆలయం. అలేఖ్య మొదటి ద్వారం వైపు పరుగెత్తబోతుండగా సబ్జెక్ట్ 02 ఆమెను పిలిచింది. అలేఖ్య, ఆగు. ఆమె కళ్లలో నుంచి కన్నీళ్లు జారాయి. జ్ఞాపకాలను వెతకడానికి సమయం లేదు. తన ఛాతీపై చేయి ఉంచి చెప్పింది, మిగిలిన 3 జ్ఞాపకాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. అలేఖ్య ఆమె వైపు చూసింది. సబ్జెక్ట్ 02 నెమ్మదిగా చెప్పింది, అవి నా లోపలే ఉన్నాయి. అదే క్షణంలో కౌంట్డౌన్ 0959, 0958, 0957 కొనసాగుతుంది. భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 9, చివరి 10 నిమిషాలు. 0957. సబ్జెక్ట్ 02 అలేఖ్య వైపు చూస్తూ చెప్పింది,
మిగిలిన 3 జ్ఞాపకాలు నా లోపలే ఉన్నాయి. అలేఖ్య ఆశ్చర్యంగా అడిగింది. అయితే వాటిని బయటకు ఎలా తీసుకురావాలి? సబ్జెక్ట్ 02 తన చేతిని ముందుకు చాచింది. నా జ్ఞాపకాలలోకి నువ్వు రావాలి. ఆద్య వెంటనే అడ్డుకుంది. వద్దు. ఆమె మనసులోకి వెళ్ళిన తర్వాత శూన్యుడు దారిని మూసేస్తే నువ్వు తిరిగి రాలేవు. అలేఖ్య కౌంట్డౌన్ వైపు చూసింది. 0921. మనకు మరో మార్గం లేదు. ఆమె సబ్జెక్ట్ 02 చేయి పట్టుకుంది. ధామ్! ఒక్కసారిగా ప్రపంచం మారిపోయింది. మొదటి జ్ఞాపకం రాజమహల్. అలేఖ్య పాడుబడిన రాజమహల్ మధ్యలో నిలబడి ఉంది. ఎదురుగా మహాదర్శి. కాని అతను యుద్ధం చేయలేదు. తన చేతిలో ఉన్న వెలుగు గోళాన్ని అలేఖ్యకు ఇచ్చాడు. నేను నీ భయం కాదు, నీలోని అనుమానం. అతను వెలుగులో కలిసిపోయాడు. రెండో జ్ఞాపకం అలేఖ్యలో చేరింది. రెండో జ్ఞాపకం నీడల నగరం. చుట్టూ ఖాళీ వీధులు. అలేఖ్య ముందు నీడరాజు ప్రత్యక్షమయ్యాడు. నీడను ఎంత దూరం తరిమినా అది నీతోనే ఉంటుంది. అతను తన ఛాతీలోని జ్ఞాపకాన్ని బయటకు తీసి అలేఖ్యకు ఇచ్చాడు. నేను నీ ఒంటరితనం. మూడో జ్ఞాపకం కూడా ఆమెలో కలిసిపోయింది. మూడో జ్ఞాపకం ముసుగుల ఆలయం. మాయాముఖుడు సింహాసనం ముందు నిలబడి ఉన్నాడు. అతను తన ముసుగును తీసేశాడు. ముసుగు వెనుక అలేఖ్య ముఖమే ఉంది. నేను ఎవరు? అని అలేఖ్య అడిగింది. మాయాముఖుడు నవ్వాడు. గ్రేటర్ దేన్. నువ్వు నిజంగా ఎవరో ప్రపంచానికి తెలిస్తే అందరూ నిన్ను వదిలేస్తారనే నీ భయం నేను. అతను చివరి జ్ఞాపకాన్ని ఆమెకు అందించాడు. 3 జ్ఞాపకాలు ఒక్కటయ్యాయి. అప్పుడే అలేఖ్యకు ప్రాజెక్ట్ జరిగిన రాత్రి పూర్తి నిజం కనిపించింది. చిన్న అలేఖ్య ప్రయోగశాలలో ఏడుస్తోంది. ఆమె పక్కన సబ్జెక్ట్ 02 ఉంది. కాని సబ్జెక్ట్ 02ని సృష్టించినది శాస్త్రవేత్తలు కాదు, చిన్న అలేఖ్యే. తన భయం, బాధ, ఒంటరితనాన్ని తట్టుకోలేక తన మనసులో మరో రూపాన్ని సృష్టించింది. శాస్త్రవేత్తలు ఆ రూపానికి శరీరం మాత్రమే ఇచ్చారు. సబ్జెక్ట్ 02 కన్నీళ్లతో అలేఖ్యను చూసింది. నేను నీ కాపీ కాదు. అలేఖ్య నెమ్మదిగా అంది. నువ్వు, నేను వదిలేసిన నా భాగం. ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. వారి చుట్టూ తెల్లని కాంతి వ్యాపించింది. కాని బయట కౌంట్డౌన్ చివరికి చేరుకుంది. 003, 002, 001, 000. ప్రయోగశాల మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఆద్య భయంతో వెనక్కి చూసింది. సబ్జెక్ట్ 02 ఉన్న చోట ఇప్పుడు ఎవరూ లేరు. అలేఖ్య కూడా కనిపించలేదు. వారి స్థానంలో ఒక యువతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె చేతిపై ప్రాజెక్ట్ గుర్తు ప్రకాశిస్తోంది. చీకటిలో శూన్యుడి స్వరం వినిపించింది. చివరకు, నువ్వు సంపూర్ణమయ్యావు. ఆ యువతి తల పైకెత్తింది. అవును. ఒక్క క్షణం నిశ్శబ్దం. అందుకే ఇప్పుడు నిన్ను అంతం చేయగలను. శూన్యుడి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. కొనసాగుతుంది. భూతం అలేఖ్య, చీకటి పునర్జన్మ. పార్ట్ 2, సీజన్ 1, ఎపిసోడ్ 10. శూన్యుడితో చివరి యుద్ధం. ప్రయోగశాల మొత్తం చీకటిలో మునిగిపోయింది. అలేఖ్య, సబ్జెక్ట్ 02 స్థానంలో నిలబడిన ఆ యువతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె ఇద్దరిలో ఎవరో కాదు, ఇద్దరి జ్ఞాపకాలు, బాధ, ధైర్యం కలిసిన సంపూర్ణ అలేఖ్య. శూన్యుడు ఆమె ముందు మహాకాయ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు సంపూర్ణమయ్యావు అంటే నేను సంపూర్ణమయ్యాను. అతను చేతులు పైకెత్తగానే ప్రయోగశాల గోడలు పగిలిపోయాయి. అద్దాల ప్రపంచం, నల్ల రాజమహల్, నీడల నగరం, ముసుగుల ఆలయం, 4 ప్రపంచాలు ఒకేసారి ప్రత్యక్షమయ్యాయి. వాటి మధ్యనుంచి కాలరూపి, మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడి రూపాలు బయటకు వచ్చాయి. శూన్యుడు గర్జించాడు. నీ ప్రతి భయం నాదే. అలేఖ్య మాత్రం ప్రశాంతంగా అతనివైపు నడిచింది. అవును,
అవన్నీ నాలో భాగమే. శూన్యుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమన్నావు? అలేఖ్య అతని కళ్ళలోకి చూస్తూ అంది. గ్రేటర్ దేన్. ఇన్ని సంవత్సరాలు నా భయాలను నాశనం చేయాలని ప్రయత్నించాను. కానీ వాటినుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. వాటిని అంగీకరించాలి. ఆ మాటతో కాలరూపి శరీరం వెలుగుగా మారి అలేఖ్యలో కలిసిపోయింది. తరువాత మహాదర్శి, నీడరాజు, మాయాముఖుడు ఒక్కొక్కరుగా వెలుగుగా మారిపోయారు. ప్రతి రూపం అదృశ్యమవుతున్న కొద్దీ శూన్యుడు బలహీనపడసాగాడు. లేదు, నన్ను లేకుండా నువ్వు ఉండలేవు. అలేఖ్య చిరునవ్వుతో అంది. నువ్వు కూడా నాలో భాగమే. కాని ఇకపై నన్ను నువ్వు నియంత్రించవు. అలేఖ్య తన చేతిని శూన్యుడి ఛాతీపై ఉంచింది. ఢాం! తెల్లని కాంతి ప్రయోగశాల మొత్తం వ్యాపించింది. శూన్యుడి మహాకాయ రూపం చిన్నదవుతూ చివరకు ఒక చిన్న నల్లటి కాంతి గోళంగా మారింది. అలేఖ్య దాన్ని తన చేతిలోకి తీసుకుంది. శూన్యుడి చివరి స్వరం వినిపించింది. నన్ను నాశనం చేయవా? అలేఖ్య సమాధానం చెప్పింది. లేదు, నిన్ను అర్థం చేసుకుంటాను. నల్లటి గోళం తెల్లని వెలుగుగా మారి ఆమె గుండెలో కలిసిపోయింది. అంతే, ప్రాజెక్ట్ ప్రయోగశాల శాశ్వతంగా మూసుకుపోయింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. కొన్ని రోజుల తర్వాత అలేఖ్య, ఆద్య ఒక కొండపై నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నారు. ఆద్య అడిగింది, ఇప్పుడు అంతా ముగిసిందా? అలేఖ్య కాసేపు ఆలోచించి చిరునవ్వు నవ్వింది. ఈసారి నిజంగానే అనుకుంటున్నా. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కెమెరా నెమ్మదిగా పాత ప్రయోగశాల వైపు తిరిగింది. శిథిలాల మధ్య ఒక టేప్ రికార్డర్ ఉంది. అది తనంతట తానే ఆన్ అయింది. క్రర్! ఒక తెలియని చిన్నారి స్వరం వినిపించింది. గ్రేటర్ దేన్. రికార్డింగ్ నంబర్ 4. కొన్ని క్షణాల నిశ్శబ్దం. గ్రేటర్ దేన్. ప్రాజెక్ట్ ముగిసింది. ఆ తర్వాత మరో స్వరం. గ్రేటర్ దేన్. ప్రాజెక్ట్ బి ప్రారంభించండి. దూరంగా ఒక రహస్య గదిలో 7 గాజు పెట్టెలు ఒక్కొక్కటిగా వెలిగాయి. మొదటి పెట్టెలో ఉన్న చిన్నారి కళ్ళు తెరిచింది. పార్ట్ 2 సీజన్ 1 ముగింపు.